श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपैन सभకి नमस्कार। कालाम्बोदे शिशिरुचिदलं कैतकं दर्शयन्ती मध्ये सौदामिनी मधुलिहान् मालाराजयन्ती। हंसारावं विकचकमले मञ्जुमुल्लासयन्तीं कंपातीरे विलसति नवा कापि कारुण्यलक्ष्मीः అని పిలిచారు మూకశంకరులు. పరమాద్భుతమైన శ్లోకం. మహానుభావుడు ఏమి అనుభవించాడో ఆయన ఆ కామాక్షి పరదేవత యొక్క కారుణ్యాన్ని అలా అనుభవించారు. ఆయన శ్లోకాన్ని పూర్తి చేస్తూ చివర అమ్మవారి పేరు ఒక కొత్తది పెట్టారు. కారుణ్యలక్ష్మీ అన్నారు. ఈమె కారుణ్యలక్ష్మి అన్నారు. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మను ప్రసరింపచేయున్నది లక్ష్మి. లక్ష్మ అంటే గుర్తు అని. ఒక గుర్తు ఉందనుకోండి, మనం పసిగడతాం ఇది ఇది అని. కుక్కలున్నవి జాగ్రత్త అని బోర్డు ఉందనుకోండి, ఓహో గబుక్కుని లోపలికి వెళ్ళకూడదు, ప్రమాదం ఉంటుంది అని మనం తెలుసుకుంటాం. చాలా పెద్ద మేడ అనుకోండి, ఓ వీరు ఐశ్వర్యవంతులు అని అర్థమవుతుంది. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము. ఒకరు సభలో అనర్గళ ప్రసంగం చేశాడనుకోండి, ఓ ఈయన చదువుకున్నవాడు అని తెలుస్తుంది. అవి లక్ష్మ అంటే దాన్ని బట్టి గుర్తుపడతారు, ఈయనకి ఇది ఉన్నది అని. ఒక ఆయన చక్కగా పదార్థాన్ని కడుపు నిండా ఎక్కువ తీసుకోగలిగాడు అనుకోండి, ఓ పరమేశ్వరుడు ఈయనకి మంచి జీర్ణశక్తిని కృప చేశాడు. లక్ష్మ వలన లక్ష్మి అవగతమవుతుంది. ఆ లక్ష్మ గుర్తును చెప్తుంది ఆవిడ, గుర్తుని బట్టి తెలుస్తుంది. ఆ లక్ష్మి కారుణ్యలక్ష్మీ దయాస్వరూపిణి అయి ఉన్నది. దయ ఎవరి మీద చూపించాలి? ఎవడు అందుకోవలసిన విషయం గురించి తెలిసి ఉన్నా అందుకోలేకపోతున్నాడో వాడి పట్ల దయ చూపించవలసి ఉంటుంది. వాడికి చదువుకుందామని ఉంది, కానీ వాడికి అర్థం కాదు ఒక మాట చెప్తే. ఒక తరగతి గదిలో ఒక మాట రెండు మాటలు చెప్తే వాడికి అర్థం కాదు. అదే విషయాన్ని 10 మాటలు చెప్తే వాడు పట్టుకుంటాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు దయ కలిగిన వాడు అనుకోండి, అరే పాపం వీడికి ఇంకొక 4 మాటలు చెప్పాలి. పూర్వం ఉపాధ్యాయులు అలా ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు మహాత్ములు, లేరని నేను అన్ను. కాబట్టి వాళ్ళు అనేవారు, రే సాయంకాలం ఇంటికి రా అని ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేసి వాళ్ళ అనుష్ఠానం అయిపోయాక మళ్ళీ చెప్పేవారు పాఠం ఇంకో 2-3 మాటలు. ఎందుకని? వీడు వృద్ధిలోకి రావాలి.
ఎందుకు చెప్పాలైనా? ఆయన అలా చెప్పాలని నియమమేం లేదు. ఆయన తరగతి గదిలో ఒక మాట చెప్తే చాలు. మరి ఎందుకు చెప్పాడు? దయ. అరే వీడికి ఇంకొక 4 మాటలు చెప్తే పట్టుకుంటాడు. వీడు అందరిలా ఒక మాట 2 మాటలకు పట్టుకోలేడు. దయచేత చెప్పాడు. దయ. ఆవిడ కారుణ్యలక్ష్మీ. కారుణ్యలక్ష్మి ఉందిట. ఎక్కడ? కాంచీతీరే, కంపాతీరే. కంపానది ఒడ్డున ఉందిట. కంపానది ఎక్కడుంది? కాంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. అది శ్లోకం. అది ఆ శ్లోక రచనలో ఉన్న గొప్పతనం. ఊరు పేరు ఎక్కడైనా చెప్పారా? నది పేరు చెప్పారు. ఇదో విచిత్రం. క్షేత్రాన్ని చెప్పేటప్పుడు, దేశకాల సంకీర్తనం చేసేటప్పుడు మనం శ్రీశైలాన్ని ఎప్పుడూ కూడా ప్రధానంగా తీసుకుంటాం. ఒక పర్వతాన్ని ప్రధానంగా తీసుకుంటారు. తీసుకుని చెప్తారు శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే. తిరుపతిలో ఉన్నారనుకోండి, శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అంటారు. శ్రీశైల పర్వతానికి ఎటున్నారు మీరు అన్నది ప్రమాణం దేశకాల సంకీర్తనంలో. అంటే ఆ క్షేత్రం ఎంత గొప్పదో మీరు ఊహించాలి. చెప్పి మీరు ఎప్పుడైనా సరే ఏ ఊర్లో ఉన్నారు చెప్పేటప్పుడు ఏ నదుల మధ్యలో ఉన్నారో చెప్తారు. గంగా గోదావరియో మధ్యదేశే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా అంటాను నేను మా ఇంట్లో ఉంటే. లేదు గుంటూరులో ఉన్నాననుకోండి, గంగా గోదావరియో మధ్యదేశే అనొచ్చు. ఈ గోదావరి ఇంకా వెనక్కి కూడా ప్రవహిస్తోంది, అందుకని గంగా గోదావరియో మధ్యదేశే అంటే దోషమేం రాదు. లేదా గంగా కృష్ణవేణ్యో మధ్యదేశే అన్నా కూడా ఏమీ దోషం రాదు. ఏ నదుల మధ్య ఉన్నాం చెప్తాం. నదికి అంత ప్రాశస్త్యం ఉంది. నది గురించి తెలియకపోతే వేదంలో దోషం జీవితం. వేదంలో అత్యంత కృతజ్ఞుడైన వాడి కింద ఎవరిని లెక్క పెడతారో తెలుసా? తాను ఏ నది నీళ్లు తాగి బతుకుతున్నాడో, తాను ఏ నదీ నీటి వలన వచ్చిన అన్నాన్ని తింటున్నాడో, ఆ నది యందు స్నానానికి వెళ్లకుండా ఎప్పుడూ ఇతర క్షేత్రముల యొక్క నదుల యందు స్నానం చేసేవాణ్ణి కృతజ్ఞుడి కింద స్వీకరిస్తుంది ఆ నది. మీరు కాశీ వెడుతున్నారనుకోండి, ముందు కృష్ణానదిలో స్నానం చేసి కాశీ వెళ్ళాలి తప్ప మీరు ఇంకొకలా వెళ్ళకూడదు. నేను ఒకనకొకప్పుడు కాశీ పట్టణానికి వెడుతూ సమయం లేదు, గోదావరిలో స్నానం చేయాల్సి వచ్చింది. అది శవాలు రేవు, తర్వాత తెలిసింది అది శవాలు నీటిలో స్నానం చేయించే రేవది. నేను అక్కడ స్నానం చేసి వెళ్ళాను కాశీ. గోదావరి స్నానం చెయ్యకుండా గంగా స్నానానికి వెళ్ళకూడదు, వేదం చెప్తోంది. నువ్వు ఏ నీటిని తాగుతున్నావో, ఏ అన్నం తింటున్నావో ఆ నదిని విడిచిపెట్టి ఇంకొక నదిలో స్నానం చేసి నేను గంగా స్నానం చేశానంటే ఈ నది శపిస్తుంది. నువ్వు ధూర్తుడవు. తెల్లవారితే తాగేది తింటున్నది నా ప్రసాదం, నా గురించి నీకు స్పర్శ అక్కర్లేదంటుంది. ఎవడు ఎక్కడున్నాడో, ఏ నది పేర్లు చెప్తున్నాడో, దేనికి దగ్గరగా ఉన్నాడో ఆ నదీ దర్శనం చెయ్యాలి. శ్రీరామాయణంలో ఒక నది దగ్గరికి వెడితే అసలు ఎలా ప్రవర్తించాలో చెప్తాడు విశ్వామిత్రుడు. చిత్రం ఏమిటంటే మూకశంకరులకి నదుల పట్ల ఉన్న గౌరవం. కాంచీ అన్న మాట తప్పకుండా ఉంటుంది శ్లోకంలో. మూకశంకరుల శ్లోకాల్లో, మూక పంచశతిలో 95% శ్లోకాల్లో కాంచీ అన్న మాట ఉంటుంది. ఎందుకంటే స్తోత్రం అంతా కామాక్షీపరం అది. కాబట్టి కాంచీ కామాక్షి 2 మాటలు వదిలిపెట్టరు ఆయన. ఎదురుగుండా నిలబడింది కామాక్షి, పలుకుతున్నది కామాక్షి. ఆ పేరు లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి కంపాతీరే విలసతి, కంపాతీరమునందు వెలిసింది ఒక ఆవిడ. ఎవరు? విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. నవా కొత్త, కొత్తగా వచ్చిందో కారుణ్యలక్ష్మి అన్నారు. కొత్తగా వచ్చిందో కారుణ్యలక్ష్మి ఏంటి అంటే, ఆ దేవాలయం పేరు కారుణ్యలక్ష్మీ దేవాలయం అని ఉండదు. నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆమె యొక్క గుణములను విచారణ చేస్తే, ఆమె స్వభావమును విచారణ చేస్తే, ఆమె అనుగ్రహ దక్షతను విచారణ చేస్తే, ఆమె ఏ కారుణ్యాన్ని ప్రసరించడానికి అలా కూర్చుందో నీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు నేను ఆవిడ్ని చూసి ఒక పేరుతో పిలిచేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది. నవా, ఆవిడ కొత్తగా రాలేదు, నాకు కొత్తగా ఆలోచన వచ్చింది. ఆవిడ అదే కాదు, ఆవిడ కారుణ్యలక్ష్మి అని
నాకు ఆలోచన వచ్చింది. చెప్పారా పేరెవరో? చెప్పలేదు. కంపాతీరే, కంపానదీ తీరమునందు ఉంది ఆవిడ. కంపానదీ తీరమునందు ఉన్నటువంటి క్షేత్రమే కాంచీపురం. కాంచీపురమునందు ఉన్న దేవత కామాక్షి. కాబట్టి ఇప్పుడు కామాక్షి కారుణ్యలక్ష్మి. నేను మీకు ముందు ఆఖరి పాదం దగ్గరికి వెళ్ళావు. మహాత్ములు చేసిన శ్లోకాన్ని పరిశీలనం చేసేటప్పుడు మీరు ధ్యానం చేయవలసి ఉంటుంది తప్ప మీరు ధ్యానం చేయకుండా శ్లోకం జోలికి వెడితే మీకు దాంట్లో ఉన్నటువంటి అమృతం అందదు. నేను చెప్పినట్టు ఆయన కామాక్షి గురించి చెప్తున్నాను అని అనలేదు ఆయన ఆ శ్లోకంలో. అసలు ఆయన ఎక్కడా కామాక్షి పేరెత్తలేదు. ఆయన చాలా గంభీరమైన శ్లోకం చేశాడు. ఎందుకని? కొత్త కారుణ్యలక్ష్మి ఆయనకి ఎలా కనపడిందో మీకు అలా కనపడాలి, అది ఆయన ఉద్దేశం. మీకు అలా కనపడింది అనుకోండి, మీలో పొంగొచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఆ ఆనందం వచ్చేస్తే మీరు ఎదురుగుండా సువాసిని కాళ్ళు కింద పెట్టి పళ్ళెల్లో పూజ చేయించుకుంటున్నా మీకు కాంచీపురంలో పద్మాసనం వేసుకుని కూర్చుని చెరుకు కర్ర పట్టుకున్నటువంటి కామాక్షి కనపడుతుంటుంది. అప్పుడు మీరు పువ్వులు తలమించి పడేటట్టుగా ఇలా వేయకుండా మీరు ఉండలేరు. మీ కళ్ళలో కామాక్షే కదులుతూ ఉంటుంది. అలా మీకు అనిపించాలి అంటే మీరు శ్లోకము మీద ధ్యానం చెయ్యాలి. అది ఆ శ్లోకాల గొప్పతనం. అందుకే కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. ఎవరావిడ? ఎవరా కారుణ్యలక్ష్మి? కామాక్షి. కాసేపు వదిలేయండి, మర్చిపోయారనుకుంటున్నాను మీ అందరూ. ఎవరో ఇప్పుడు వినండి. మళ్ళీ మొదటి పాదం దగ్గరికి రండి. చివరి పాదం దగ్గర విషయం దేని గురించి చెప్తున్నారు అక్కడ చెప్పారు. ఒక్కొక్కసారి మొదటి పాదంలో చెప్తారు, ఒకసారి 2, 3, 4, ఒక్కొక్కసారి శ్లోకం అంతా మీకేం తెలియదు అనుకుని మీరు ధ్యానం చేయాలి. చేస్తే మీకు వస్తుంది. అప్పుడు ఆయన మొదటి పాదంలో అన్నారు, ఆ తల్లి కాలాంబోదే శశిరుచిదళం కైతకం దర్శయంతి. ఆవిడ కారుణ్యం ఏమిట? ఆవిడ ఒకటి చూపిస్తోంది అన్నారు. అది కారుణ్యం. ఆవిడ దగ్గరికి వెడితే ఒకటి కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? కాలాంబోదే, కాతో మొదలుపెట్టారు, కకారంతో కాలా అంటూను. కాలాంబోదే అంటే నల్లని మేఘం. నల్లని మేఘం ఉందిట. కాలాంబోదే శశిరుచిదళం కైతకం. కైతకం అంటే మొగలి. ఒక మొగలి రేకు చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైల్లో చీకట్లో వెళ్ళిపోతున్నప్పుడు పౌర్ణమి వేళలో మొగలి పొదలో బాగా విరిసినటువంటి మొగలి పువ్వు చీకట్లో చూస్తే మీకు దాని అందం తెలుస్తుంది. సాధారణంగా అవి ఎప్పుడు కనపడతాయంటే రాత్రి వేళ రైల్లో పెడుతూ ఔటర్లో సిగ్నల్ లేక రైలు ఆగిపోతే పొలాల పక్కన కనపడతాయి. మా సామర్లకోట రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది పెద్ద పెద్ద మొగలి పొదలు. అక్కడ మీరు అద్దంలోంచి చూస్తే పూసిన మొగలి పువ్వు కనపడుతుంది. రెల్లు దుబ్బొకటి, మొగలి పువ్వు ఒకటి, మహాందం. శ్రీకాకుళంలో శ్రీముఖలింగ దర్శనానికి వెడుతూ నాగావళి నది పక్క నుంచి వెడుతూ ఉంటే అసలు ఆ రెల్లు దుబ్బుల వంక చూస్తూ ఉంటే షణ్ముఖోత్పత్తి అంతా గుర్తొస్తుంది. అబ్బా, ఏమి నది, ఏమి రెల్లు దుబ్బులు, ఏమి శ్రీముఖలింగం, ఏమి ప్రయాణం అని మురిసిపోతారంతే. అలా ఉంటుంది ఆ శ్రీముఖలింగ ప్రయాణం. అలా ఒక మొగలి రేకు కనపడుతోందట చీకట్లో. దేనికి? నల్ల మబ్బు కప్పింది. నల్లని మబ్బులో మొగలి రేకు ఉంది. అది ఎలా ఉంది అంటే శశిరుచిదళం, చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అంత తెల్లని మొగలి రేకు. మొగలి రేకు ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అలా పెట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు. మొగలి రేకుతో పువ్వులు చేస్తారు. చాలా అందంగా పక్కన ఉన్నటువంటి ముళ్ళు తీసేసి దాన్ని ఇలా ఇలా మడిచి ఇలా స్వస్తిక్ మార్క్లా వచ్చేటట్టుగా పువ్వు చేసి పువ్వు కుడతారు. కుట్టి ఆ పువ్వు తలలో పెట్టుకుంటారు. ఆ మొగలి రేకులతో జడలు కుడతారు. అది వంగుతుంది ఎలా కావాలంటే అలా. అది చంద్రవంకలా వంగి ఉందా మొగలి రేకు. నాకు ఒక మొగలి రేకు కనపడుతోంది నల్లటి మబ్బులో. ఇది సాధ్యమా? నల్లటి మబ్బు ఉందనుకోండి, ఏమీ కనపడదు కదా. నల్లటి మబ్బులో ఏమైనా కనపడుతుందా లోకంలో? నల్లటి మబ్బు వస్తే చంద్రుడే కనపడ్డాడు.
కానీ మూకశంకరులు అంటున్నారు, కాలాంబోదే శశిరుచిదళం కైతకం దర్శయంతి, నాకు కనపడిందన్నారు. ఎక్కడ? కంపాతీరే విలసతినవా, కంపానదీ తీరంలో నేను చూస్తున్నాను. ఇప్పుడు దాని అన్వయం కాలాంబోదే అంటే నల్లటి మేఘమే అమ్మవారి కబరీబంధం. నల్లటి కబరీబంధంలో అక్కడ ఉన్నటువంటి శశిరుచి దళం కైతకం, తెల్లటి మొగలిరేకు రాత్రి మిరిసిపోయినట్టుగా, మిరిసిపోతున్న మొగలిరేకు తదియనాటి చంద్రరేఖ. మీరు కామాక్షి మూర్తి ముందు నించుంటే, కాంచీపురం వెళ్ళి ఆ తల్లి ముందు నిలబడి చూస్తూ ఉంటే, తల్లి పద్మాసనం వేసి కూర్చుంటే ఆ కిరీటం మీద ఇలా ఉంటుంది చంద్రరేఖ. ఎంత అందంగా ఉంటుందో తదియనాటి చంద్రరేఖ. అసలు నాకు తెలిసి నేను ఎన్నో దేవాలయాలు దర్శనం చేశా. మూర్తి కిరీటం మీద కాదు నేను చెప్పేది. కిరీటం సరే మనం తయారు చేయిస్తాం, మూర్తిలోనే అభిషేకం చేస్తున్నప్పుడు కనపడుతుంది మీకు. మూర్తిలోనే అంత అందమైనటువంటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ. అది మీరు శుక్లపక్షంలో వచ్చే తదియనాడు ఆకాశం వంక చూస్తే కనపడుతుంది, కానీ బాగా ప్రయత్నం చేస్తే కానీ కనపడదు. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం, అది కనపడదు. మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తే కనపడుతుంది తదియనాటి చంద్రరేఖ. అదే కామాక్షి కిరీటం మీద ఉంటుంది, అదే పరమశివుడి కిరీటం మీద ఉంటుంది, అదే శారద కిరీటం మీద ఉంటుంది. ఎందుకని ఉంటుందో తెలుసా? ఒక్కటే కారణం. పరమేశ్వరుడు శారద అన్నా చెల్లెళ్ళు. ఆయన తెలుపు, ఆవిడ తెలుపు. ఆయన దక్షిణామూర్తిగా జపమాల వీణ పట్టుకుంటాడు, ఆవిడ జపమాల వీణ పట్టుకుంటుంది. ఆయన పుస్తకం పట్టుకుంటాడు, ఆవిడ పుస్తకం పట్టుకుంటుంది. ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆవిడ జ్ఞానం ఇస్తుంది. ఆయన తెలుపుని ప్రతిబింబిస్తాడు, ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుంటుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాహ పణితయ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. తెల్లటి బట్టతో తెల్లటి చంద్రరేఖతో మెరిసిపోతుంది నా తల్లి శారద. శారద ఎలా మెరుస్తుందో కామాక్షి అలా మెరుస్తుంది. కామాక్షి నలుపు, శారద తెలుపు. నల్లని తల్లి తదియనాటి చంద్రరేఖతో ఉంటుంది. అదే కారుణ్యలక్ష్మీ అంటున్నారు మూకశంకర్. ఎక్కడైనా చెప్పారా కామాక్షి అని? చెప్పలేదు. మీరు కంపాతీరంలో అలా నల్లటి కొప్పుండి నల్లటి కొప్పు పక్కన చంద్రరేఖని ధరించి ఉన్న తల్లి ఎవరు ఆలోచించారు. బాగుంది, తెలిసింది. తెలిస్తే ఇప్పుడు అది ఎలా కారుణ్యం? అది ఆవిడ సహజస్వరూపం, ఆవిడ అలా ఉంటుంది. ఇప్పుడు నేను గుండు పిలక పెట్టుకుని ఉంటే మీ మీద కారుణ్యమేం కాదు, నా ఆచారం, అందుకు పెట్టుకున్నాను. అమ్మవారు అలా ఉందంటే ఆవిడికి కొప్పు ఉంటుంది. ఆవిడ నవయవ్వన, ఆవిడ కాలమునకు లొంగదు. మొన్న మీతో నేను మనవి చేశాను, అందుకే ఆవిడ కొప్పు నల్లగా పెద్ద కొప్పు ఉంటుంది. ఎంత పెద్ద కొప్పు అంటే ఆవిడది, ఆవిడ నడిస్తేట కొంచెం గబగబా ఆవిడ కానీ నడిచిందనుకోండి, భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు పోతన గారు. ఈ భుజాలు కానీ గబగబా నడిస్తే ఇలా ఇలా ఊగుతాయి, ఇలా ఇలా నడుస్తున్నప్పుడు ఇలా ఊగుతాయి. ఆవిడ కానీ కొద్దిగా నడిస్తేట ఈ కొప్పు ఇలా ఇలా ఆడుతుందిట. ఎందుకు ఆడుతుందంటే ఈ భుజం ఇక్కడ తగులుతుందిట, ఈ భుజం ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగిలితే ఇలా ఊగుతుందిట, ఇక్కడ తగిలితే ఇలా ఊగుతుందిట. భుజనటబ్ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో మనోహర కరా లగ్నోత్తరీయంబుతో అని వర్ణిస్తారు పోతన గారు. అంత పెద్ద కొప్పు. ఎందుకంత పెద్ద కొప్పు అంటే ఆవిడ యొక్క గొప్పతనం అది. కాబట్టే అంతంత పెద్ద పెద్ద పువ్వులు పెట్టుకుంటుంది. ఆవిడకి ఏం జాగ్యం లేదు జుట్టు ఊడిపోవడానికి. కాబట్టి పెద్ద కొప్పుతో ఉంటుంది. అసలు రహస్యం అంత పెద్ద కొప్పు ఎందుకంటే మీరు దర్శనం చేయడానికి.
ఎవరు ఆ కొప్పుని దర్శనం చేయడం అంటే అసలు ఆ కొప్పు ఎలా ఉంటుందో చెప్పడానికి మహాత్ములు ఎంత ప్రయత్నించారు. అమ్మ నన్ను నమ్మండి, దర్శనమిచ్చింది. ఎవరు పరమ భాగవతోత్తములై ఉంటారో వాళ్ళకి అమ్మవారి కొప్పు కనపడుతుంది. కొప్పు కనపడిందని గుర్తు ఏమిటంటే వాళ్ళు సమాధిలోకి వెడతారు. ఎందుకంటే ఆ కొప్పు యొక్క సువాసనలు వస్తాయి. అందుకే మహాత్ములు పూజ చేసి వెళ్ళిపోయిన గదుల్లో సువాసనలు వస్తాయి. కారణం ఏమంటే వారు పరదేవతని సాక్షాత్కరించుకుంటారు ధ్యానంలో. ఆ ఉపాసన యందు వారు అనుభవిస్తారు ఆ సంతోషాన్ని. ఒకానొకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖర సరస్వతి అన్న పేరుతో 6 ఉన్నారు పీఠాధిపతులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 4. కామకోటి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేశారు పాలతో. ఆవు పాలతో అభిషేకం చేసి ఇలా పైకి చూశారు. పెచ్చులు ఊడిపోయింది గుడి అంతా. అయ్యో అమ్మా, నీ గుడిలా ఉందా? నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను మెద్రాసు వెళ్ళి శిష్యుల దగ్గర డబ్బులు అట్టుకొచ్చి గుడి అంతా పునర్నిర్మాణం చేసి గోపురానికి కుంభాభిషేకం చేస్తానని అత్యంత బాధ కలిగి శిష్యుల్ని పిలిచి అభిషేకం చేయడం వెళ్ళిపోయారు. మెడ్రాస్ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం రాత్రి తలుపులు వేసేసేది గోడల్లో. పడుకున్నారు ఆయన. ఏదో శిష్యులందరినీ పిలిచి డబ్బు అడిగారు. శిష్యులు డబ్బు ఇస్తున్నారు, ఆ డబ్బు పట్టుకుని రావాలి. ఓ రాత్రి కామాక్షి అమ్మవారు కనపడింది ఆయనకి. చాలామంది పెద్దలు అనుభవించారండి. అయోధ్యానగరాధిదేవత కనపడింది ఓసారి. అలా కామాక్షి కనపడి ఆయన పడుకుని ఉన్నారు. తన కొప్పు విప్పి ఆ జుత్తంతటినీ తీసి ఇలా ముందుకేసి, చూడబోయ్ పాలతో అభిషేకం చేసి వచ్చేసావు, నల్లని నా కురులు ఎలా అట్టలు కట్టాయో చూడు తెల్లటి పాలతో అంది. ఆయన ఉలిక్కిపడి, అమ్మా ఏం అపరాధం జరిగిందమ్మా అన్నారు. ఏమయ్యా, నా దేవాలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలంటే సచావర రమావాణి సవ్యదక్షిణ సేవిత, నాకు ఒక పక్కన సరస్వతి ఒక పక్కన లక్ష్మి వింజావర వేస్తున్నారని నువ్వేనా చదివావు? శిష్యుల దగ్గర డబ్బు కోసం మెద్రాసు పోయావా? నా దగ్గర నిలబడి అమ్మా గుడి బాగు చేయిస్తానంటే నేను ఇవ్వను. నా జుట్టు అట్ట కట్టింది, ఎవడో అభిషేకం చేస్తే నేనెందుకు పుచ్చుకుంటా? పరమ భాగవతోత్తముడివి, నా బిడ్డవి, నువ్వు వచ్చి పొయ్యొద్దా నీళ్లు పాలు పోసి వెళ్ళిపోయావు అంది. అమ్మా వచ్చేస్తున్నానమ్మా అని నిద్రలో లేచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగారు తలుపులు తీయమని. ఎంత పరాయి ప్రభుత్వమైనా సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న ప్రభుత్వం కాబట్టి తలుపులు తీసి రాత్రికి రాత్రి బయలుదేరి కాంచీపురం వచ్చారు ఆయన. అమ్మవారు తన జుట్టు చూపించింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంత ధనం వస్తే కామాక్షి దేవాలయానికి పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేశారు అని కామకోటి చరిత్రలో ఉంది. కాబట్టి ఆ తల్లి తన కేశపాశ దర్శనం చేయిస్తుంది. అమ్మ కొప్పు చూడ్డము అంటే ఇక పునర్జన్మ లేదు అని గుర్తు. అమ్మవారి కొప్పు అంత గొప్పది. నల్లని కొప్పు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీసేస్తుంది? దీనికి వ్యాఖ్యానం లేదు. దీనికి నోటితో మాట చెప్పడం కుదరదు. దానికి పరిష్కారం ఎవ్వరూ చెప్పలేరు. నల్లని కొప్పు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీస్తుందో తెలుసుకోవాలి అంటే నువ్వు ధ్యానం చేయడం ఒక్కటే మార్గం. నువ్వే ధ్యానం చేసి తెలుసుకోవాలి దాని వైభవం ఏమిటో. అందుకని అటువంటి కొప్పు తల్లిది. కాలాంబోదే అని మొదలుపెట్టారు మూకశంకర్లు. ఇప్పుడు ఆవిడ కొప్పేసుకున్నది ఆవిడ సౌందర్యం కోసమా? ఆవిడ కొప్పు అంత పెద్ద కొప్పుతో ఉన్నది మనల్ని అనుగ్రహించడానికా? మన అజ్ఞానం పోయేటట్టు చేయడానికా? మన అజ్ఞానం పోయేటట్టు చెయ్యడం కోసమని తల్లి అంత పెద్ద కబరీబంధంతో ఉంది, ధ్యానయోగ్యమైనటువంటి కబరీబంధంతో. కాబట్టి అమ్మా ఎంత కారుణ్యమమ్మా నీది. అందున ఆవిడ కొప్పు కనపడాలి అంటే మీకు బాహ్యంలో కనపడదు. ఎందుకంటే ఒక్క శివలింగం అయితేనే మీరు చుట్టూ వెళ్ళచ్చు. కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తికి వెనక్కి వెళ్ళకూడదు. దేవాలయంలో వెనక్కి పంపించరు. శివలింగం అయితే వెళ్ళచ్చు. మరి మీరు వెనక్కి వెళ్ళకపోతే కొప్పు ఎలా కనపడుతుంది? అమ్మవారిది కనపడదు. పైగా ఆ కొప్పు నిండా పూలదండు ఉంటుంది. అది నవచంపక పుష్ప, అమ్మవారి పెట్టుకునేటటువంటివి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. సంపంగి పువ్వు అంటే సింహాచల సంపంగి, ఇంత పువ్వు ఉంటుంది. అది దండ కడితే ఇంతలావు దండ వస్తుంది. ఆ దండ పెట్టి దాని మీద అశోక పుష్పాల దండ పెట్టాలంటే ఎంత పెద్ద కబరీబంధం ఉంటుందని గుర్తది. అంత పెద్ద జుత్తు ఆవిడిది, అంత పెద్ద కొప్పు.
ఆ కొప్పుని ధ్యానం చెయ్యాలి. అటువంటి కొప్పు నా తల్లి కొప్పని ఎవరు ఆ కొప్పు వంక చూస్తారో, అంటే గుడిలోకి వెళ్ళి చూడడం కాదు, ఎక్కడ చూడాలి? ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలంటే పైకి చూస్తే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికెడితే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. లోపలికెడితే దొరికేటటువంటి లక్షణమున్న తల్లి అని నిరూపించడానికి ఆవిడకి అపరిబంధమే ప్రమాణం. అది బయట కనబడదు, లోపల కనబడుతుంది ధ్యానంలో. అందుకని అటువంటి కొప్పు ఉన్న తల్లి ఈ కొప్పు వంక చూస్తే లోకంలో వ్యామోహం అంతా ఎక్కడ నిలబడుతుందో తెలుసా? వెంట్రుకల మీదే నిలబడుతుంది. అందుకే ఏం చేస్తారంటే, నేను వేదంలో ఉన్నమాట చెప్తున్నాను, మరోలా అనుకోకండి. బతికున్న నాళ్ళు పరమ అధర్మంతో బతికి శరీరం విడిచిపెట్టిన వాడిని ఏం చేస్తారంటే, దాహం ఇస్తుంది జీవుడికి. వాడికి ఎక్కడ నీళ్ళు ఇస్తారంటే, బాహుమూలములు మొదలైనటువంటి చోట్ల అత్యంత చెమటతో దుర్గంధంతో ఉన్నటువంటి వెంట్రుకల మించి కొడుకు స్నానం చేసినప్పుడు కింద పడ్డ నీళ్లు పట్టి తాగమంటారు. అంత అధర్మంతో సంపాదించి ఇచ్చావు కదూ, నీ మార్గమే వాడికొచ్చింది, ఈ నీళ్లు తాగి బతుకని చెప్తారు. అందుకని ఆ నీళ్లు తాగవలసి ఉంటుంది పైలోకంలో, మామూలు నీళ్ళు ఇవ్వరు అక్కడ ఇంకా. ఎందుకంటే అధర్మానికి కారణం కొడుకు యొక్క వెంట్రుకల మించి పడే నీళ్లు. అవి తల వెంట్రుకల లాంటి వెంట్రుకలు కావు, గుహ్యస్థానముల నుండి ఉండేటటువంటి వెంట్రుకల మించి పడ్డ నీళ్ళని తాగిస్తాడు. వెంట్రుక అన్నది ఎక్కడైనా హేయమే, కానీ ఒక్క పరదేవత యొక్క కొప్పు మాత్రం అసలు పునర్జన్మ లేకుండా చెయ్యగలిగినటువంటి కొప్పు. అందుకే శ్లోకం కాలాంబోదౌ అని కాల శబ్దంతో మొదలైంది. కాలమునందు నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాలమునకు వశుడవైతే మళ్ళీ పుడతావు. కాలమునకు వశుడవు కాకుండా పోయావంటే గుర్తేమిటి? నీకు శరీర భ్రాంతి లేకుండా ఉండడం. కాలమునందు పడిపోయేదేది? శరీరం. కాలమునందు పడిపోయేటటువంటి శరీరము నేను కాదని, కాలాతీతముగా ఎప్పుడూ ఉండిపోయే సత్యవస్తువు ఆత్మ అని, ఆత్మ నేనని, ఆ ఆత్మగా నువ్వు అద్వైతీ భావన యందు నిలబడగలిగినటువంటి సౌభాగ్యమును నీకు ధ్యానమునందు దర్శనము వలన కృప చేయగలిగిన ఏకైక సాధనము ప్రపంచమునందు పరదేవత యొక్క కొప్పు ఒక్కటే. కాబట్టి కాలాంబోదౌ, కాలము అజ్ఞానంలో కోరికలలో తిప్పుతుంది. అందుకే భాగవతంలో ఒక మాట ఉంది, అసలు మనిషి జీవితము అంటే ఒక పుట్టిన తేదీ నుంచి శరీరం పడిపోయే వరకు ఉన్నటువంటి తేదీ మధ్యలో వాడు ఊపిరిలు తీసిన కాలం కదా. జీవితం అనగా ఏమి అంటే, అజ్ఞాని విషయంలో సంకల్పము చేసినటువంటి కోరికలు తీరుట వలన కలిగిన సుఖము ప్లస్ సంకల్పము చేసిన కోరికలు తీరకపోవడము వలన కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు వాడి జీవితము. అంతే. అంటే మనసుత్తినే ఉండదు, ఏదో కోరిక కోరుతుంది, తీరితే సుఖం, తీరకపోతే దుఃఖం, ఈ రెండు కలిపితే వాడి జీవితం. అప్పుడు వాడు ఏమవుతాడు? పునర్జన్మలోకి వెడతాడు, మళ్ళీ ఏదో శరీరంలోకి పోతాడు. కానీ ఎవరు అమ్మవారి కొప్పుని ధ్యానం చేస్తున్నారో వాడు కాలాతీతుడవుతాడు. లేకపోతే అవస్థ మామూలు అవస్థ కాదండి. అన్నిటికన్నా భయంకరమైన విషయం ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత తిన్నాడా తినకుండా ఉన్నాడా అన్న విషయం వదిలేయండి. సీతమ్మ చెప్పినట్టు బతికున్న నాళ్ళు ఒంట్లో ఓపిక ఉంటే దూడ తింటున్న ఉలవలు తినేసి రోడ్డు పక్కన ఉన్న నూతిలో నీళ్లు తాగేస్తే బతికేస్తాడు. ఎలా బతికావన్నది గొప్ప కాదు, ఎలా చచ్చిపోయావన్నది గొప్ప. పుట్టినప్పుడు పడినటువంటి క్లేశం గొప్ప, ఆ రెండే కష్టం. అందుకే పూజ చేసి తీర్థం పుచ్చుకుంటే రెండే అడుగుతారు, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. చెయ్యి చాపి యాచించకుండా తిని బతకగలగాలి, ఆయాసపడకుండా వెళ్ళిపోగలగాలి. ఎందుకని? ఒక్కటే, ఎలా బతికావన్న దాంతో నిమిత్తం ఉండదు. ఎన్నాళ్ళు తిరిగావు, ఎక్కడ తిరిగావు, ఏం తిన్నావు ఎవరు అడగరు. నీ మలమూత్రములను నువ్వు వాటిని విసర్జించవలసిన చోటికి వెళ్ళి విసర్జించలేని స్థితిలో మంచాన పడితే అయిపోయిందంతే. ఇక అలా ఎన్నాళ్ళున్నాడో అంతకాలము తనకుంటుంది ఇంకా ఉందామని, ఏమో బాగైపోతానేమో అని ఆశ ఉంటుంది. కానీ దుర్భరము ఆ జీవితం. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలంటే
అధర్మానికి ఆయన శిక్ష వెయ్యాలంటే ఆయన ఏదో చెయ్యక్కర్లేదు. నీ మలమూత్రములను నువ్వు వెళ్ళి విసర్జించుకోవలసినటువంటి శక్తిని తీసేసి ఉంచేస్తే చాలు. అందులోనే అన్నీ, తీసేవాడు లేడు, పడుంటాడంతే. నేను ఎందరినో చూశా, చెవులలోకి పురుగులు వెళ్ళిపోతే తన మలమూత్రములలో పుట్టినవి లోపలికి వెళ్ళి కొరికేస్తుంటే ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాక పక్షవాతంతో నోరు పడిపోతే వెళ్ళి చూసి భార్య గుర్తుపట్టి ఇందుక ఇంత అరుస్తున్నాడని చెప్పి ఆ చెవుల్లోకి ఇలా వెళ్ళిపోయి చీమల లోపల కొరికేస్తుంటే ఆ చెవుల్లోంచి అన్నిటిని ఎలా తీయాలో అర్థం కాక తల తిప్పి అందులో నీళ్లు పోసేసి చెవి మీద మూత పెట్టేసి ఉంచేసి కొంతసేపు మళ్ళీ తిప్పి ఆ చచ్చిపోయిన చీమలు బయటికి వస్తుంటే కొన్ని కరిచేస్తుంటే వాడు బాధతో అరుస్తుంటే చీమలు కుట్టి ఆ తర్వాత ఆ నీళ్ల వల్ల మళ్ళీ ఓ పుండు పుట్టి చీము పడితే చెవు పోటు చెప్పుకోలేడు. అమ్మ నాయనోయ్, మలమూత్రములను విసర్జించలేకుండా పడి ఉన్నాడా, అయిపోయిందంతే. వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటుంది. ఏమనుకుంటున్నావో, బతికేయడం గొప్ప కాదు, ఇలా అని బతికేస్తావు. వెళ్ళడం కష్టం, శరీరాన్ని వదలడం కష్టం. నీ చేతిలో ఏం లేదు, అంత తేలిగ్గా వదలలేవు. అందుకే మృత్యువు దేవత అయింది, ఆవిడ విడిపించాలి. అనాయాసంగా వెళ్ళిపోయావా అదృష్టవంతుడు. వినాదైన్యైన జీవితం ఈ శరీరంలోకి రావడం మళ్ళీ అంత కష్టం. కపిల గీతలో చెప్తారు, తిరగబడి తల కింద పెట్టి పైకి కాళ్ళు పెట్టి అమ్మ కడుపులో పెరిగిపోతుంటే నాభిగొట్టంలోంచి అమ్మ తిన్న అన్నం వెడితే దాని వలన పైత్య ప్రకోపాలు పుడితే తను దగ్గుతూ తను తుమ్ముతుంటే తల కింద పెట్టి గుటక వేయలేక తన మలమూత్రములు తాను విసర్జించినవి కిందకొచ్చి పురుగులు పుట్టి కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అటు ఇటు ఒత్తిగిలలేక అప్పుడు ఏడుస్తాడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి జీవుడు. అందుకే గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కినాక అవకాశం విసుమంతలేకపడితిన్ హాకష్టముల్ భీతితో నవమాసంబు గటిల్లే చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమిక నన్నీ సత్కృపన్ శంకర. ఇంకా ఉండలేని ఈశ్వర, 9 నెలలు అయిపోయింది, ఉన్నానమ్మ కడుపులో, తీసి బయటికి పంపించేసే తండ్రి, ఈ ఒక్కసారి బయటికి వెడితే నీ పాదాలు పట్టుకుంటానంటాడు. బయటికి వచ్చి పోని సుఖపడతాడా? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. అప్పుడు మలమూత్రంబులతో వృద్ధాప్యంలో తొందరగా వెళ్ళకపోతే ఏ అవస్థ, బాల్యం అదే అవస్థ. చెప్పడం రాదు, మలమూత్రాలు విడిచిపెట్టేస్తాడు, ఏడుస్తాడు, ఏదో కుడుతోందని అమ్మ పాలిచ్చేస్తుంది, గుటక వేయుడు, పక్క నుంచి ఇలా నీటి పాలధార కడుతుంది, ఆ కట్టిన పాలధార చెవి దగ్గరికి ఎడుతుంది. ఆ చీమలు అలా మెల్లిగా అవి చెవిలోకి దూరిపోతాయి. ఏడుస్తాడు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. వృద్ధాప్యం బాల్యం ఒక్కలా ఉంటాయి. మళ్ళీ పాలిస్తుందమ్మ, వాడు తాగడం కాదు, చెవిలో అమ్మ నన్ను చీమ కుడుతోందని చెప్పలేడు. మహాభయముతో ఎక్కడన్నా చిటిక్కుమంటే భయం, మాతృస్థనాపేక్షతో చల మూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో ఇన్నిటితో బాధపడతాడు. ఏదో పెద్దవాడు అయ్యాడమ్మ, చెవిని పెడుతోందమ్మా, ఆకలిస్తోందని చెప్పడం వచ్చింది. అప్పుడేం పరమేశ్వరుడు గుర్తొస్తాడేంటి బయటకు వచ్చాక? బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోద్యానక బోధనాధిపటమున్ బాగొప్ప నాలించుచున్ ఆ బాలోద్యానక బోధనాది విధమున్ బాగొప్పనాలించుచున్ లీలానాటక సూత్రకేల పఠన వినుండనై చిక్కితిన్ బాలప్రాయము నీది చింత నెరుగన్ ప్రారబ్ధమా శంకర. ఏదో పిల్లలు ఆడుకోవడం, స్కూల్లోకి వెళ్ళడం, పాఠాలు వినడం, హోంవర్క్ చేసుకోవడం, బ్యాగ్ తగిలించుకోవడం, అమ్మ పెట్టిన అన్నం తినడం, క్యారేజీ సర్దుకోవడం, టై కట్టుకోవడం, బ్యాడ్జీ పెట్టుకోవడం, పరిగెత్తడం, దీంతో అయిపోయింది. సరే, యవ్వనం వస్తే యవ్వనమంకురించగనెమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో జీవికి విత్తమే భువిని జీవనమన్సు అదెట్లు కూర్చుటో. అక్కడతో వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టకుండా ఇహమునందు పరమేశ్వరులంచు పరిపాలకులను నుతించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితినయ్య శంకర.
రూపాయి సంపాదించాలి, రూపాయి సంపాదించాలి, పరుగులతో సరిపోయే. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళో శ్లోకం రాదు, కానీ ఆఫీసర్లని పొగడమంటే ఎంత కవిత్వాలు వస్తాయో. కాబట్టి పరిపాలకులను నుతించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్య శంకర. అయిపోయింది, చటుక్కుని వచ్చేస్తుంది వార్ధక్యం, జుట్టు నెరిసిపోతుంది. నెరిసిపోగానే వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభయముచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. ఆ వయసు వచ్చేసిన తర్వాత సీనియర్ సిటిజన్కి 0.5% ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ అని అడుగుతాడు తప్ప ఏ క్షేత్రానికి వెళ్ళని, ఏ తీర్థంలో మునగలని అడగడం. అక్కర్లేని హాస్య ప్రసంగాలు. తాత పెళ్లి చేసుకుంటా అంటే చీ నోర్మోయ్, ఏమిట్రా అలా అడగచ్చా అంటే నాకు పిల్లనిచ్చేవారు ఎవర్రా అంటాడు. నేను సర్వీసులో ఉండగానండి అని మొదలెడతాడు. ఎవడికి కావాలి ఇప్పుడు అదంతా? ఒక్క రామాయణం శ్లోకం, ఒక్క నామం, ఒక్క వ్యాఖ్యానం, ఒక్క పుస్తకం అక్కర్లేదు, అయిపోయింది. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. శరీరం విడిచిపెట్టి జీవుడు లేచి వెళ్ళిపోతుంటే ఎవరు వస్తారు? కొడుక, కూతురా, స్నేహితుల, భార్య, ఎవరు వచ్చేవాళ్ళు లేరు. ఎవరి మానాన వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది. 11వ రోజు అయిపోతే అంచున్న బట్ట పట్టుకొచ్చి బావమరిది పెట్టేసి బావా లేచి మళ్ళీ తిరిగి అంటాడు. వాడి వ్యాపారం వాడిది, వాడి ఉద్యోగం వాడి, వాడి సినిమాలు వాడివి, వాడి టీవీ వాడిది, వాడి గొడవ వాడిది. ఈ పిచ్చాడు అల్లరి పెట్టుకుని వాడి మీద దృష్టి ఎట్టు కూర్చున్నాడు. ఏమి ఇచ్చాడు వాడు ఏమి ఇవ్వడవు. ఇంటి పురోహితుడు గుర్తు చేయాలి, మీ నాన్న తద్దినం వచ్చింది, మీ అమ్మ తద్దినం వచ్చింది, లేకపోతే వాడికి అది కూడా గుర్తుండదు. ఇంకా అవసరమైతే ఏమనుకోకండి, అప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాలి తప్పదు, మరి అది నేను తప్పించేది కాదు, అక్కడ ఉంటే నేను ఏం చేయొచ్చు అంటాడు. ఏదో శ్రాద్ధం, కాస్త బియ్యం స్వయం పాకం ఇవ్వయా, వేడి నీళ్ళు లేవని తలస్నానం కూడా చేయకపోతే కన్న వాళ్ళ అదృష్టం. ఆ స్వయం పాకం ఒకటి ఇస్తాడు, ఎందుకు నమ్ముకుంటావు? ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్లా. వాడు ఇంటి దొంగలంటే వాడు కొడుకంటే అలానే నమ్మద్దని నేను అన్నాం, కానీ నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు చేసుకోవడం మంచిది. కాబట్టి ఇలా అయిపోతోంది కాలం. పుట్టుక సావడం కష్టం, పుట్టడం కష్టం, మధ్యలో ఉన్న 3 రోజులు మురిపాము. ఈ అల్లరిలో ఎన్నేళ్ళు, ఎన్ని జన్మలు, ఎన్ని కోట్ల జన్మల మృత్యువుతో పోరాటం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపిన్ పోరొక్క 1000 సంవత్సరముల్ అంటారు. అనంతం ఆ యుద్ధం మృత్యువుతో. కాబట్టి అమ్మా, ఎన్నాళ్ళు ఈ చావు పుట్టుకలు, ఎన్నాళ్ళు ఇలా పుట్టను, ఎన్నాళ్ళు చావను, దీనికి విరామం లేదా? ఇక నేను పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరిసారి చచ్చిపోయే మార్గం లేదా? ఈ కాలమునందు నేను వశవర్తినై వశుణ్ణైపోయి ఇలా తిరుగుతుండవలసిందేనా? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహతం తారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అమ్మా, నేను ఇలా పుడుతూ చస్తూ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతో మచ్చేతో హృదయ భువి శివానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. హృదభువి శివానందలహరి అంటారు. అలా సంసార భ్రమణ పరితాపోపశమనమునందు లేకుండా ఆ పాపాన్ని అనుభవిస్తూ ఉండిపోవలసిందే. అమ్మవారి కొప్పునొక్కదాన్ని చూస్తే మేఘమునకు ఎంత కారుణ్యమున్నదో తల్లి కొప్పునకంత కారుణ్యమున్నది. మేఘం మనకున్నది దాహం ఒకటే, దాహం ఒక్కటి ఉందా, ఇక వాడు పడే బాధ అంతా ఇంత కాదు. మీరు తీసుకొచ్చి పంచదార పాకం పోయండి, ఏది పోయింది, వాడు ఏం తింటాడు? ముందు మంచినీళ్ళు ఉండాలి, గుటక పడదు, నోరు ఎండిపోతుంది. ఎండి శోషిత తాలుడగుచు మందభాషల డగ్గరి మనుజ విభుడు అంటారు పోతన గారు. మాట కూడా సరిగ్గా రాదు నోరెండిపోతే. అటువంటప్పుడు నీళ్లు లేకపోతే ఎంత కష్టం. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు దక్షిణ దేశం యాత్రకు వెళ్ళారు. దక్షిణ దేశం యాత్రకు వెళ్ళి కొన్ని వేల మందికి అన్నదానం చేయిస్తున్నారు, వంటలు చేశారు. ఆ ఊరి వాళ్ళు వచ్చారు, వంట ఎవడకు కావాలయా, భోజనం ఎవడకు కావాలయా? భోజనం మేము తినగలం, మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు ఇస్తావా చెప్పు, భోజనం చేస్తా అన్నారు. వాళ్ళు వెళ్ళి పీఠాధిపతికి చెప్పారయా, ఇక్కడ మంచినీళ్ళు లేవుటండి, వాళ్ళకి భోజనం కాదుట కావలసింది, మంచినీళ్ళు కావాలట. ఓ గుక్కెడు మంచినీళ్ళు ఇద్దామంటే ఇక్కడ ఎక్కడా దొరకవుట మంచినీళ్ళు. అంత డబ్బెడితే ఏదో ఓ కూజాయో 2 కూజాలో నీళ్ళు వస్తాయి, మీకంటే పెట్టారు లోపల విడిదిలో, దొరకవుట నీళ్లు, ఏం చేయమంటారన్నారు. వెంటనే అది కారుణ్యం అంటే, జగద్గురువుల కారుణ్యం అంటే అది.
వాళ్ళిద్దరూ సమకాలీకులండి. చంద్రశేఖరేంద్ర సరస్వతి, చంద్రశేఖర భారతి ఇద్దరిది ఒకటే పేరుతో జీవన్ముక్తులు ఇద్దరు ఒక్కసారి తిరిగారు ఈ భూమండలం మీద. ఇద్దరూ కారణజన్ములే. మహానుభావుడు వెంటనే పండితుల్ని పిలిచి, ఆస్థాన పండితుల్ని, ఆయన వాక్కు అమోఘం, జీవన్ముక్తుడు, ఆయన నోటి వెంట కామాక్షి పలికేది. ఆయన అన్నారు, విరాట పర్వం పారాయణ చేయండి సాయంకాలం వరకు అన్నారు. వెంటనే పండితులు విరాట పర్వం పారాయణ చేశారు. ఆయన చేతులు వెనక్కి కట్టుకుని భగవతిని ప్రార్థన చేస్తూ తిరుగుతూనే ఉన్నారు. సాయంకాలం విరాట పర్వం పారాయణం అయిపోయిందని చెప్పేసి నీళ్లు విడిచిపెట్టారు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కారు మేఘాలు కమ్మేసి కుండపోత వానబడిపోయింది, చెరువులు అన్నీ నిండిపోయాయి. అది శాస్త్రం మీద నమ్మకం. గురువుకి అన్నిటికన్నా ముందు ఏది ఉండి తీరాలి అంటే శాస్త్రమునందు నమ్మకం ఉండాలి. శాస్త్రమును శాస్త్రంగా పాటించడం విషయంలో ఏ భయం ఉండకూడదు గురువుకి. శాస్త్రం పాటించడంలో, శాస్త్రం చెప్పడంలో గురువే భయపడితే అసలు లోకానికి మార్గదర్శకుడు అన్నవాడు ఉండడు. శాస్త్రము చెప్పడంలో గురువు భయపడరాదు. కాబట్టి ఆ పరదేవత యొక్క అనుగ్రహం అటువంటిది. నీళ్లు లేకపోతే చాలా కష్టం, ధర్మం నిలబడదండి. నీళ్లు లేకపోతే మనం నిలబడ్డం కాదు, ముందు పోయేది ఏదంటే ధర్మం పోతుంది. తిరువళ్ళువారని తమిళనాడులో మహానుభావుడు, ఆయన అంటారు, ఎందుకు పోతుంది అంటే అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇస్తారు? ఆచమనం ఎలా చేస్తారు? ఓం కేశవాయ స్వాహ అని నీళ్ళు ఎలా పుచ్చుకుంటారు? వంట ఎలా చేస్తారు? నీళ్లు లేకపోతే ధర్మం ఏది? సంధ్యావందనమే లేకపోతే, నీరు లేకపోతే ధర్మం పోతుంది. మేఘం ఒక్కటే ఇన్నిటికి కారణం. మేఘమునకు పూజ లేదు. మేఘానికి పూజ చేస్తామనే వాళ్ళు ఉన్నారా? అందుకే లోకంలో పరమ కృతజ్ఞుడని ఎవరిని పిలుస్తారో తెలుసా? ఈ కుటుంబం పరమ కృతజ్ఞమైన కుటుంబం అండి. వీడి ముఖం చూడకూడదు, వీడంత కృతజ్ఞుడని ఎవరిని పిలుస్తారో తెలుసా? ఆశ్వీజమాస ప్రారంభంలో ఆకాశంలో వెళ్ళిపోతున్న తెల్ల మబ్బుకి వెంటనే నమస్కారం చెయ్యని వాడెవరున్నాడో వాడు కృతజ్ఞుడు, ఈ భూమికి బరువు. అందుకే మా చిన్నతనంలో మా అమ్మ తెల్లమబ్బు రాగానే ఆశ్వీజమాసంలో పిలిచి, ఒరే చొక్కా నిక్కరు విప్పేసి ఓ చిన్న పంచకట్టుకురండ్రా అని పిలిచి దానికి దండం పెట్టండి అనేది. ఏంటి ఈ తెల్లమబ్బుకి దండం పెట్టండి అంటుంది అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. మహాతల్లి ఎందుకు నేర్పిందో కృతజ్ఞత తర్వాత అర్థమైంది. ఆ నల్లమబ్బు వర్షించి ఏ కృతజ్ఞత ఆశించకుండా వెలిమబ్బుగా వెళ్ళిపోతోంది. దానికి నమస్కారం చేయకపోతే నీ బతుకు అర్థం ఎక్కడుంది? కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి అసలు నిష్కృతి లేదు జీవితంలో. మబ్బు ఎక్కడో సముద్రంలోకి వెళ్ళి ఉప్పు నీటిని కడుపు నిండా తాగి స్వచ్ఛమైన చల్లని తీయని నీటిగా మార్చి తాను నల్లటి మబ్బుగా నీటినంతటినీ పట్టుకుని నిరాధారమైన ఆకాశంలో ప్రయాణించి వచ్చి ఇంతమంది దాహార్తితో ఉన్నారని రాత్రి అందరూ నిద్రపోతుంటే వాళ్ళు అడిగారా, అడగలేదా? నేను ఇక్కడ వర్షిస్తే వాళ్ళు లేచి నాకు కృతజ్ఞత చెప్తారా? నిద్రపోతున్నారు కదా అని కూడా చూడకుండా తన దగ్గర ఉన్న నీళ్ళన్నీ వర్షించేసి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న నీటితో బరువుగా వచ్చి నా దగ్గరున్నవన్నీ ఇచ్చేశానని తేలిక పడిపోయి తెల్లమబ్బైపోయి కృతజ్ఞత ఆశించకుండా గబగబా వెళ్ళిపోతుంది. అంతే. అలా వెళ్ళిపోతున్న మబ్బు త్యాగానికి గుర్తు. ఎక్కడ త్యాగం ఉన్నదో అక్కడ నువ్వు రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి. త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి. ఎందుకు లేచి నిలబడుతున్నావు? మంత్రం అర్థమైనా అర్థం కాకపోయినా. త్యాగే నైకే అమృతత్వమానసు, త్యాగము చేత అమృత స్వరూపులయ్యారు వాళ్ళు. వాళ్ళకి నమస్కారం చేయకపోతే మన బ్రతుకులు కృతజ్ఞమైపోతాయి. కాబట్టి కాలాంబోదే, ఆ నల్లమబ్బుకి ఎంత కారుణ్యం ఉందో, అది వర్షం కురిపించి మన ఆర్తిని ఎలా తీరుస్తోందో, అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనము చేత జన్మ పరంపరల చేత సంసార భ్రమణ పరితాపమును పొందుతున్న మనకి ఆవిడ ఉపశాంతినిస్తుంది. నాన్న ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేదురా అని కొప్పుని ధ్యానం చేసినంత మాత్రం చేత ఆ తల్లి పునర్జన్మ రాహిత్యాన్ని కటాక్షిస్తుంది జ్ఞానమిచ్చి. అంత గొప్ప కబరీబంధమున్న తల్లి నీవు కారుణ్యలక్ష్మివి కాకపోవడం ఏంటి? ఇంత చిన్నదాని చేత మాకున్న ఆర్తిని తీస్తున్నావా?
అందుకే నాకు ఇవ్వాలమ్మా కామాక్షి కనపట్టలేదు, నాకు కొత్త కారుణ్యలక్ష్మి కనపడుతోందన్నారు మూకశంకర్. ఎంత దయమ్మా నీకు! అందుకని కాలాంబోదే శశిరుచి దళం కైతకం దర్శయంతి. కాలాంబోదే బాగుంది, నల్ల మేఘంలా ఉంది కొప్పు. అందులో ఏముంది? మొగలి రేకు ఉన్నట్టుగా చంద్రరేఖ ఉంది, తదియనాటి చంద్రరేఖ. ఎందుకు ఆ తదియనాటి చంద్రరేఖ ఆవిడికి? ఆ చంద్రరేఖ పెట్టుకోకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు అమ్మవారు తప్పకుండా చంద్రమౌళీశ్వరి అని పేరు ఆవిడికి. ఇంకా చెప్పాలంటే పరమశివుడికి సూర్యశేఖర అని ఒక పేరు, అందుకే భానుశేఖర అని పేరు. సరే, ఇప్పుడు మనం అంటే పనికొచ్చే పేర్లన్నీ వదిలేసామనుకోండి, ఇప్పటికీ ద్రవిడ దేశంలో మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. భానుశేఖర అని ఒక పేరు. భానుశేఖర అంటే సూర్యుడు ఆభరణముగా ఉన్నవాడు. సూర్యుడిని ఆభరణంగా పెట్టుకున్నాడని ఎక్కడుంది శివుడు? ఎక్కడా లేదు. చంద్ర సూర్యౌచ నేత్రే అని విష్ణువుకి చెప్పినట్టే వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అనుంది. సూర్యచంద్రాగ్నులు ఆయన 3 నేత్రములనుంది. ఆయన సూర్యుడిని కిరీటంగా పెట్టుకుంటాడు, తల మీద ధరిస్తాడని లేదే. మరి సూర్యశేఖర భానుశేఖర ఈ పేర్లు ఎలా వచ్చాయి అంటే, దక్షిణామూర్తి తత్వంలో అష్టమూర్తి తత్వంలో సూర్యుడు శివుడై ఉన్నాడు. ఆ సూర్యుడు పరమశివుడికి నమస్కరించడానికి దేవాలయాల్లో ఉన్న శివలింగం మీదకి తన లేత కిరణాన్ని పంపి, కరం అంటే కిరణము, తన కరముల చేత శివలింగం యొక్క పైభాగాన్ని తాకుతూ ఉంటాడు, ముట్టుకుని నమస్కారం చేస్తాడు. సూర్యకిరణములు వచ్చి శివలింగం మీద పడతాయి కాబట్టి ఆయన సూర్యశేఖర భానుశేఖర. అది ప్రకృతి యందు అన్వయమైంది స్వయంగా. నిన్న మీకు చెప్పాను కదా, ఏకాంబరేశ్వర దేవాలయంలో పడుతుంది వచ్చి సూర్యకిరణం. అలా ఎన్నో దేవాలయాల్లో సూర్యకిరణాలు వచ్చి పడతాయి. వైదీశ్వరం కోవెల చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో సూర్యకిరణాలు తప్పకుండా శివలింగం మీదకి వెళ్ళి పడతాయిట. కాబట్టి అటువంటి పరమేశ్వర స్వరూపం కాబట్టి ఆయన చంద్రమౌళీశ్వరుడని ఆయనకి పేరు, భానుశేఖరుడని ఆయనకి పేరు. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటో తెలుసా? ఆవిడ సూర్యచంద్రమౌళీశ్వరి సహజంగా. ఆమె విరాట్ స్వరూపమునందు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో వర్ణిస్తారు, ద్వాదశాదిత్యులు ఆమె కిరీటమునందు ఉంటారు. చంద్రకిరణ స్పర్శ చేత అనేక ఇంద్రధనస్సులు ఏర్పడతాయి. ఇప్పుడు నేను ఆ శ్లోకం చెప్పడం అంటే చాలా కష్టం, బోల్డ్ అంత సమయం తీసుకుంటుందని వదిలిపెడుతున్నాను. అందుకని ఆమె సూర్యచంద్రమౌళీశ్వరి ఆ తల్లి. ఆ తల్లి కొప్పులో కిరీటం మీద చంద్రరేఖ ఉంది పక్కన, బాలచంద్రరేఖ అంటారు, తదియనాటి చంద్రరేఖ. అసలు మీరు ఆకాశంలో చూడాలి దాన్ని, అబ్బా ఎంత అందంగా ఉందిరా అనుకుంటారు. ఇలా ఉంటుంది పక్కకి. మీరు కంచి వెళ్ళి కామాక్షి కిరీటం మీద చూస్తే ముమ్మూర్తులా అదే ఉంటుంది చంద్రరేఖ. నేను ఎప్పుడైనా కామాక్షి దర్శనానికి వెడితే అసలు ఆ చంద్రరేఖ చూసి పొంగిపోతుంటాను. ఎందుకు ఆ చంద్రరేఖ అమ్మవారికి? ఆమె సొగసు కోసం పెట్టుకోలేదు చంద్రరేఖ, మన పట్ల దయతో ఆవిడ పెట్టుకుంది. మనం ఆభరణం పెట్టుకుంటే మనం బాగా కనపడాలని పెట్టుకుంటాం. అమ్మవారు ఎందుకు పెట్టుకుందోట తెలుసా చంద్రరేఖ? మన పట్ల కారుణ్యమున్న తల్లి కనుక పెట్టుకుందన్నారు మూకశంకర్. ఏమిటి మన పట్ల దయ అంటే, కాలాంబోదౌ అని కదా మొదలైంది శ్లోకం. కాలము నడిచిపోతోంది అనడానికి ఆధారం ఏమిటి? మీరు ప్రతిరోజు సంకల్పంలో చెప్పేటటువంటి తిథే. ఇప్పుడు ఇవాళ ఏం చెప్పాం? ఆశ్వీజమాసే కృష్ణపక్షే నవమ్యాం అన్నామా? రేపు దశమంటాం. కొన్నాళ్ళు పోయాక అమావాస్య వస్తుంది, ఆశ్వీజం అయిపోయింది, కార్తీకం మొదలైపోతుంది. ఇవి చంద్రుని యొక్క శుక్లపక్షం కృష్ణపక్షంలో ఉండేటటువంటి పెరుగుదల తరుగుదల ఆధారంగా తిథులను బట్టేనా చెప్తున్నారు మీరు? శుక్లపక్షే కృష్ణపక్షే అంటూ పాడ్యం విద్యా తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి శుక్లపక్షంలో ఉంటాయి, కృష్ణపక్షంలో ఉంటాయి, పౌర్ణమి అమావాస్య తప్ప. మీరు శుక్లపక్షే కృష్ణపక్షే అంటూ చంద్రుని యొక్క కళలు పెరగడం తరగడాన్ని ఆధారం చేసుకుని తిథి చెప్తున్నారు. తిథి మారుతోంది అంటే చంద్రుని యొక్క గమనము వలన కాలము నడిచిపోతోంది. ఇవాళ నవమి చెప్పాను, రేపు దశమి చెప్పానంటే నా ఆయుర్దాయంలో ఒక తిథి అయిపోయింది, ఒక కాలం అయిపోయింది. కాలం అయిపోయింది అంటే ఆ కాలమునందు నేను ఏమైనా భగవత్ సంబంధం చేసుకున్నానా? నేను మూట కట్టుకున్నది ఏమైనా ఉందా? లేకపోతే అయిపోయింది కాలం. అందుకే
ఆ ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతున్నప్పుడు, నాన్న అసలు పరమేశ్వరుడి గురించి చింతన చేసిన దినము దినము, కంజాక్షునర్చించు కరములు కరములు అని ఆ శ్లోకం చెప్తూ, నాన్నగారు పరమేశ్వరుడి గురించి చింతన చేసిన రోజు ఏది ఉందో అదే రోజు నాన్నగారు అంటాడు. అంటే వెళ్ళిపోతోంది కాలం, కాలం వెళ్ళిపోతే ఏమైపోతుంది? కాలమునకు జగత్ వశమయ్యి ఉంటుంది. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. పుట్టిన తేదీ ఉంది అంటే పడిపోయే తేదీ ఉందని గుర్తు, అది వచ్చేస్తోంది దగ్గరికి అని గుర్తు. అది ఎప్పుడు ఎవ్వరికీ తెలియదు, అది వచ్చేస్తోంది. అది వచ్చేసి పడిపోయాడా, ఇక ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఏం చేయలేడు. ఇక ఏ ఉపాధిలోకి వెడతావో, ఇక పుణ్యం చేయడం అన్న మాట లేదు, ఇక నువ్వేం చేయలేవు. శాస్త్రం తెలుసుకుని నువ్వు తరించేది ఏదైనా ఉంటే ఇందులో ఉన్నంతసేపే. ఇందులోంచి పైకి లేచాడా అయిపోయిందంటే అధికారం పోయింది. దీనిలో ఉన్నంతసేపే అధికారం, అందుకే ఇది పవిత్రమైంది. ఈ పనిముట్టు వాడుకోవాలి. ఏటికి వరద వచ్చినప్పుడు పడవ ఎంత ముఖ్యమైందో, కాలమనేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి శరీరం అన్న తెప్ప అంత గొప్పది. మనుష్య శరీరం ఈ తెప్పతో దాటగలడు, వేరొక తెప్ప పనికిరాదు, ఇంకా ఏది ఉన్నా పనికిరాదు. ఏ ఇతర శరీరములు కాలమన్న వరద దాటలేవు. అందుకే మీరు చూడండి, భాగవతంలో యమునా నది ఒడ్డునే చేస్తాడు రాసక్రీడ చేస్తే. మొట్టమొదట తనని ఎత్తుకున్న వాడిని యమున దాటించాడు. ఎందుకు? ఏమిటి ఆ యమునా నదితో ఆయనకి ఏమిటి సంపర్కం? అస్తమానం యమునతోటే ఎందుకుంటాడు ఆయన అంటే ఒకటే కారణం, యమునకి వెనక్కి వచ్చే లక్షణం లేదు, యమున ముందుకే వెడుతుంది. ముందుకు వెళ్ళేది కాలం, గంగలా కాదు, ముందుకు వెడితే వెనక్కి వస్తుంది. ఎక్కడొస్తుందో తెలుసా? గంగ ఉత్తరాన పుట్టి దక్షిణానికి వెడుతుంది. దక్షిణానికి వెడుతున్న గంగ కాశీ దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. మళ్ళీ మనం జీవుడిగా ఎన్నో శరీరాలు పుచ్చుకుని వదిలిపెట్టి రుద్రభూమిలో శరీరం కాలిపోతే ఎన్ని శరీరాలు వదిలిపెట్టేశాం. ఎప్పుడైనా అలా శరీరంతో పుట్టి శరీరం కాలిపోయి శరీరం పతనమైపోయేటటువంటి శ్మశానం వైపుకి కాకుండా మృత్యుంజయుడైన పరమేశ్వరుడు కూర్చున్న ఉత్తరాభిముఖంగా తిరగగలిగితే ఆ జన్మ సార్థకత. గంగ ప్రబోధం చేసింది, కాశీ వరకు వచ్చి తిరిగింది. అందుకే కాశీ గంగా అంటారు. హరిద్వార్ గంగా, ఋషికేశ్ గంగా, గంగ అయినా కాశీ గంగ తెచ్చారండి అంటారు. ఎందుకంటే అక్కడ తిరిగింది గంగ. యమున తిరగదు. అందుకే యమునా కంకణచార్యై వనజ పుష్పామోద సంచార్యై రమణీ ఘర్మ నివార్యై భవతి రాసశ్రమోత్తార్యై అంటూ పోతన గారు ఆ రాసక్రీడని వర్ణిస్తారు. రమణీ నయనలతోడను రమణీ నయనలతోడను రాస క్రీడ చేయనంబర వీధిన్. వాళ్ళు ఆ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తారు పైనుంచి. ఆ రాసక్రీడ యమునా నది ఒడ్డున చెయ్యడానికి కారణం ఏంటంటే, ఎవరు నాతో ఆనందం అనుభవించారో, అది బాహ్యమనందు స్త్రీ పురుష సంపర్కం కాదది, అది పరమేశ్వరుడితో కలిసి ఆనందం అనుభవించడం. ఆ కైవల్యానందం అనుభవించిన వాడు ఇక తిరిగి పుట్టడో అని చెప్పడం కోసం రమణీ నయనలతో నన్ను రామానుజుడాట చూచి రాగిల్లిమనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు. వాళ్ళందరూ తెల్లబోయారు దేవతలు ఆ రాసక్రీడ చూసి. రాసక్రీడ అంటే పరమేశ్వరుడితో కలిసి సమాధి అనుభవించడం, 8వ మెట్టు. అది యమున ఒడ్డున చేస్తాడు అంటే కాలమును దాటిపోతాడని గుర్తిక. పుట్టడు, కాలమునందు రాదు, అంతమైపోయింది. ఇక కాలమునందు అది పుట్టే అవకాశం లేదు, పరమేశ్వరుని ఎందు చేరిపోయింది. అందుకే తనని ఎత్తుకోగానే వసుదేవుడు యమునని దాటతాడు. ఆశౌరికి తెర్రవసగెను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున సీతేశనకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని కృష్ణ పరమాత్మని పట్టుకుంటే యమున దారిచ్చిందంటే కాలం దారిస్తుంది. కాలమునకు లొంగని స్థితి అంటే, కాలమునకు లొంగడు అంటే మళ్ళీ పుట్టిన తేదీ ఉండదు, ఇంకొక శరీరములోకి రాడు, పరమేశ్వరుడితో కలిసిపోతాడు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే చంద్రరేఖ మీద ఆధారపడింది. ఆ చంద్రరేఖ దేనికి గుర్తంటే, కరిగిపోతున్న కాలం, ముందుకెళ్ళిపోతున్న కాలంలో నువ్వు సుఖాలు చూసుకుంటున్నావు, మెరుపు తీగల లాంటి సుఖాల్ని. శంకరాచార్యులు వారు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం
ప్రత్యాయాంతి గతాః పునర్నజవసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షకః, కాలము జగత్తుని తినేస్తూ ఉంటుంది. మహాగ్రాస, ఇవాళ విన్నారుగా, ఆవిడ తింటూ ఉంటుంది, కాలస్వరూపిణి అయి తినేస్తూ ఉంటుంది, జగత్తుని భక్షిస్తూ ఉంటుంది. అలా లోకమంతా పడిపోతుంటే కాలంలో అదే ఆఖరిసారి పడిపోవడమై అమ్మవారి యందు పరమేశ్వరుడి యందు ఐక్యమైపోవడం అన్నది ఆమె అనుగ్రహమునందే ఆధారపడినది. అది ఆ చంద్రరేఖకి గుర్తు. అందుకే ఎవరు ఇప్పుడు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. మీరు ఏ ప్రయోజనం కోరుకుంటున్నారో ఆ ప్రయోజనాన్ని మీకు ఇవ్వగలిగిన చోటికి కదా మీరు ఎడతారు. నాకు ఎవరితో పరమేశ్వరుడి దయవల్ల అటువంటి రోజు రాకుండుగాక, నాకు ఎవరి మీదో దెబ్బలాట వచ్చి న్యాయస్థానానికి వెళ్ళాలంటే లాయర్ దగ్గరికి ఎడతాను కదూ. నాకు రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఎడతాను. నా పేరు ఓటర్ ఐడెంటిటీ కార్డులో చేర్పించుకోవాలంటే నేను ఆ తత్సంబంధమైనటువంటి ఆ జనాభా నమోదు కార్యాలయం దగ్గరికి వెడతాను. నేను ఏ ప్రయోజనం కావాలో ఆ ప్రయోజనాన్ని నాకు అందించగలిగిన కార్యాలయానికి వెళ్ళినట్టే, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నేనుండాలనుకున్నవాడు పట్టుకోవలసినటువంటి పాదములు పార్వతీ పరమేశ్వరుల పాదములు. అవి ఎందుకని? ఒక్క పార్వతీదేవో ఒక్క పరమేశ్వరుడివో నేను పట్టుకుంటానంటే కుదరదు. ఎందుకని? అలా ఇవ్వగలిగినవి రెండున్నాయి వాళ్ళ దగ్గర గుర్తు. లక్ష్మ, ఇందాక చెప్పా కదా, ఏమిటా లక్ష్మ? కాముణ్ణి కాల్చేశాడు మూడో కన్ను పెట్టి. కాముణ్ణి కాల్చాడు మూడో కన్ను పెట్టి అంటే మళ్ళీ తల్లిదండ్రుల మీద మన్మథమానములు పడితే తాను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి కాముణ్ణి కాల్చగలిగిన మూడవ కన్ను ఉన్నవాడు పరమశివుడు. శరీరంలోకి వెళ్ళిన తర్వాత చంపేది యమధర్మరాజు. ఆ యమధర్మరాజుని తన ఎడమకాలితో తన్ని చంపినవాడు పరమశివుడు. అందుకు శంకరాచార్యులు వారు వక్షస్థాడనమంత కస్య కఠినా పస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమచ్చురజిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. యమధర్మరాజు వక్షస్థలం మీద తన్ని నువ్వు ఎంత బడలిపోయావో తండ్రి, కాబట్టి నా మనస్సు అనేటటువంటి మణిపాదుక తొడుక్కోవయా అని అడిగారు ఆయన. అంటే అంత భక్తి శంకరులకు లేక మనకి నేర్పడం కోసం. కాబట్టి యమధర్మరాజుని తన్నినవాడు శివుడు, మన్మధుణ్ణి కాల్చినవాడు శివుడు. మన్మధుడు పునర్జన్మకి గుర్తు, యముడు మరణానికి గుర్తు. పుట్టుక మరణము లేకుండా ఉండాలంటే ఆయన పాదం పట్టుకోవాలి. ఆయన అంటే ఆయన ఆవిడ కలిపి, ఎందుకని మూడో కన్ను ఉమ్మడాస్తి. ఆవిడికి మూడో కన్ను ఉంటుంది, ఆయనకి మూడో కన్ను ఉంటుంది. మీరు శ్రీ సూక్తంలో చదవట్లా? త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే నారాయణుని చెల్లెలు. నారాయణి త్రయంబకే దేవి, ఆయన త్రయంబకుని ఇల్లాలు, ఆమెకి మూడో కన్ను ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసినప్పుడు త్వయాహృత్వా వామంబ పరిపరితృప్తేన మనసా అన్న శ్లోకంలో ఆ మూడో కంటి గురించి ప్రస్తావన చేశారు. అది ఉమ్మడాస్తి. కాబట్టి ఇద్దరూ కలిపే మూడో కన్ను తెరిచారు. ఎడంకాలు యథార్థానికి అమ్మవారిది. ఎందుకని? వామార్థ భాగే ఆవిడుంటుంది ఎడం వైపు. ఆవిడ తన్నింది యమధర్మరాజుని. ఆవిడెందుకు తన్నాలి అంటే కాలు ఆవిడిదేమో కానీ కాలు కదలాలంటే మనసేనా పనిచేయాలి. ఆ మనసు ఇద్దరికీ రెండు లేవు, ఒక్కటే వాళ్ళిద్దరిది. ఒకటే మనసు పార్వతీ పరమేశ్వరులది. దాంపత్యంలో దంపతులకి రెండు మనసులు ఉండవు, ఒకటే మనసు. అందుకే సుందరకాండలో స్వామి హను శంశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ వంక చూసి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి అంటారు. సీతమ్మ మనసు రాముడి దగ్గర, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది. వీళ్ళిద్దరి మనసులు ఎవరివి వాళ్ళ దగ్గర లేవంటారు. పార్వతీ పరమేశ్వరుల మనసు ఒక్కటే. అందుకని ఎడంకాలతో తంతే ఎడంకాలం అమ్మవారిదైనా పరమశివుడికి కూడా చెందుతుంది. కాబట్టి ఇద్దరికీ చెందుతుంది. ఇద్దరికీ చెందుతుంది కాబట్టి ఇద్దరి పాదములను కలిపి నువ్వు పట్టుకుంటే నువ్వు అభ్యున్నతిని పొందుతావు. అందుకే ఏకామ్రేశ్వర సహిత కామాక్షీదేవి యొక్క పాదములను పట్టుకుంటే ఆయన నీకు ఆ మోక్ష సుఖాన్ని అందిస్తాడు. ఇది చెప్పడానికి, ఒరేయ్ నాన్న నిన్ను నేను కాలాతీతుణ్ణి చేస్తాను రా, బెంగ పెట్టుకోకు,
నేనున్నానురా, నువ్వు నా కొప్పు వంక చూడరా, నా కొప్పు చూస్తే నా కొప్పులో చంద్రరేఖ కనపడుతుంది. ఇది నీకు తాపం లేకుండా మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఈ ఇబ్బంది లేకుండా చెయ్యగలిగినటువంటి దాన్ని నేనే అని చెప్పడానికి. కానీ అసలు ముందని ఒక బాధ అన్నది ఎరుకలో ఉండాలా? అబ్బా చాలా బాగుందండి, మాకేం ఇబ్బందిగా లేదు, మీరే అలా నోరు కొట్టుకుంటున్నారు కానీ హాయిగా పుట్టడం చావడం ఎంత బాగుంది అన్నవాడికి ఈ శ్లోకం ఎందుకు? అయ్యి బాబోయ్ నిజమేనండి, పుట్టడం అంత కష్టం, చావడం అంత కష్టం, ఎందుకు వచ్చిన గొడవ అండి, ఉండేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఈ లోపల ఎంత అల్లరి అటు ఇటు రెండు పక్కల. అందులోకి రావడం ఏడుపు, వదిలిపెట్టడం ఏడుపు, ఈ మధ్యలో మన ఏడుపు, ఎంత ఏడుపు, ఎందుకు వచ్చిన గొడవ, అప్పుడప్పుడు నవ్వు, ఎందుకు వచ్చిన అల్లరి, వద్దండి హాయిగా పరమేశ్వరుడు ఎందుకు కలిసిపోతానంటే ఒక మాట అనవలసి ఉంటుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో మనకి నేర్పుతారు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం తదన్యకోదీన అంటారు. అయ్యా శంకరా, అసారే సంసారే, అసారమైన సంసారమనందు తిరుగుతున్నాను నేను, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి. నువ్వు ఇలాంటి వాళ్ళందరినీ రక్షించగలిగిన వాడివి నువ్వు. అలాంటి రక్షించగలిగిన శక్తి నీ దగ్గర ఉంది. అలాంటి రక్షణ శక్తి కోసం ఏడుస్తున్న వాడిని నేనున్నాను. నీకెంత అదృష్టం పట్టిందయా రక్షించడానికి నేను దొరికాను ఇవాళ. లేకపోతే ఏం చేసుకుంటావు, ఆ శక్తి ఉపయోగించడానికి ఒకటి దొరికితే కదా వాడడం. నేను దొరికా, నీ అదృష్టం వాడుకో అన్నారు. ఎంత గడుచుతానమండి. ఆయన వాడుకుని ఆయన తరించాలన్నారు శంకర పరమేశ్వరుణ్ణి. కాబట్టి నా బోటిగాడు దొరికాడు కదూ, నన్ను అనుగ్రహించి ఇంకా పుట్టకుండా చేసేయి అన్నారు.